భారత్ లో చైనా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఏకంగా 5కు చేరాయి. చెన్నై, బెంగళూరులో ఇద్దరికి, అహ్మదాబాద్ లో ఒకరికి వైరస్ నిర్ధారణ అయింది. కేసులు 5కు చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో 8 నెలల శిశువుకు హెచ్ఎంపీవీ నిర్ధారణ అయిందని, అయితే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఆమెతో పాటు మరో 3 నెలల చిన్నారిలో వైరస్ గుర్తించినట్లు సమాచారం. ఈ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక అహ్మదాబాద్ లో వైరస్ సోకిన మరో చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది వైద్యారోగ్య శాఖ. హెచ్ఎంపీవీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. హెచ్ఎంపీవీపై అలర్ట్ గా ఉన్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని 2021లోనే దీన్ని గుర్తించామన్నారు జేపీ నడ్డా. హెచ్ఎంపీవీ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లాగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రోంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చని, వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుండి 6 రోజులు పడుతోందని వైద్యులు తెలిపారు. హెచ్ఎంపీవీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. హెచ్ఎంపీవీపై అలర్ట్ గా ఉన్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని 2001లోనే దీన్ని గుర్తించామన్నారు జేపీ నడ్డా. హెచ్ఎంపీవీ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లాగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రోంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చని, వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుండి 6 రోజులు పడుతోందని వైద్యులు తెలిపారు. మరోవైపు హెచ్ఎంపీవీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాయి ఇరు ప్రభుత్వాలు. కాగా ఇప్పటికే ఆయా శాఖలతో వైద్యారోగ్య శాఖ మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే రేవంత్ సర్కార్తో పాటు ఏపీ వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. త్వరలో అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక వైరస్ పై భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ హెచ్చరించారు. Experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason